పక్కన దోమలు అనుకో చప్పని కొడుతూ చచ్చిపోతాం అయితే టిఫిన్ చేసి బ్యాగ్ తీసుకుని స్కూల్కి వచ్చేసేది. స్కూల్కి వచ్చి సార్లు ఏమేమి చెప్తారు పాఠాలు వినండి. సాయంత్రం వచ్చేసి వచ్చి బ్యాగ్ పాట పడేసి ఏం చేస్తారు మనలో ఏం చేస్తారు అది ఇప్పుడు అది చేయడం చెప్పిన కదా. కాబట్టి ఏం చేయాలి, టీవీ ఆన్ చేయద్దు, బుక్స్ అక్కడ పడేసి కాళ్ళు చేతులు పువ్వు కట్టుకొని అసలు మంచినీళ్ళు తగ్గేసి షటిల్ బ్యాడ్మింటన్ లేకపోతే ఇంకేదన్నా చిన్న చిన్న గేమ్ లేదన్నా అది ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసే గేమ్. కాబట్టి అది లేదా పోటీలు పెట్టుకొని పడుకొని ఒక 30 minutes మీరు మంచిగా ఎక్సర్సైజ్ చేయండి. ఏదైనా ఒక బాడీ ఎక్సర్సైజ్. సార్ ఆడమన్నాడు కదా ఇంట్లో కూర్చొని పేకాట ఆడతాడు, అది బాడీ ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తే ఏమైందని శరీరం తేలికైపోతుంది. ఆ తర్వాత మీరు మనుషులా కదా, మనుషులేనా అంటే చెప్పండి, మనుషులు అయితే ఏం చేయాలి, ఎక్సర్సైజ్ చేసి అన్ని చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలి. సాయంత్రం చెమట పట్టింది, సాయంత్రం కూడా స్నానం చేయాలి. స్నానం ఎట్లా చేయాలి మన అబ్బాయిలు స్నానం ఎట్లా చేయాలి చూడండి. మీకు కూడా చెప్తాండి, అక్కడ పట్టుకొని 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 అక్కడ కూర్చొని ఇంట్లో వసుకోవాలి. ఇంట్లో వసుకొని మాల వసుకుంటారు. మీరేం చేయాలి, శరీరంలో వాటర్ ఇంపార్టెంట్ కదా, ఇంపార్టెంట్ కదా. కాబట్టి ప్రతిరోజు స్నానమే చేయాలి. వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, రోజు పెట్టుకున్న ఇబ్బంది కాబట్టి మీరు వారానికి 2 సార్లు తలుచుకోండి. అలా మీకు చెల్లి స్నానం చేయడం వల్ల కూడా దానివల్ల కూడా చాలా ఉపయోగం. చాలా స్నానమే చేయాలి. సైలెన్స్ వినండి, ఇక్కడ ఇటు వినండి. ఎవరైనా వినదలుచుకోకపోతే సార్ నాకు అవసరం లేదని వెళ్ళిపోండి. ఎవరైనా ఉంటే చేతులెత్తండి, పోదలుచుకున్న వాళ్ళు చేతులు తెలిసి మీకు ఎంతో ఉపయోగపడే మంచి విషయాలు చెప్తుంది ఎలా ఉండాలి. కాబట్టి మీరు ఏం చేయాలి, వినాలి. వింటేనే కదా మీకు అర్థమయ్యేది. అలా స్నానం చేయాలి. సాయంత్రం చేసిన తర్వాత ఏదైనా లైట్ స్నాక్స్ అమ్మ ఇంట్లో ఏమైనా చేసినా ఉంటే చెగుడులు చంకలు 2 తినేసి పట్టుకొని చదువుకోండి. హోంవర్క్ రాసుకోండి. చేయాలి, హోంవర్క్ కంప్లీట్ చేసుకోవాలి. చేసిన తర్వాత అప్పటికి 8 గంటల వరకు అట్లా టీవీ ఏదైనా ఆన్ చేసి కాసేపు ఏదైనా న్యూస్ లేకపోతే ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, మంచి ప్రోగ్రామ్స్ ఏదైనా చూడండి, డిస్కవరీ ఛానల్ చూడండి. దాంట్లో జంతువుల గురించి వాటి గురించి అన్నీ చెప్పుకుంటారు. అది చూడండి, 20 నిమిషాలు 30 నిమిషాలు చూడండి. చూసిన తర్వాత 8 గంటల వరకు భోజనం చేసేయండి. అంటే 8 o'clock వరకే భోజనం కూడా చేసేసేయండి. భోజనం చేసి ఏం చేస్తారు తెలుసా, చేయగడుపుకొని లేచిపోతుంది. అట్లా కాదు, మనం తినేది కూడా ఎట్లా తినాలి తెలుసా, ప్లేట్లో మనము తినకముందు ఎలా ఉందో ప్లేటు, తిన్న తర్వాత చాలా సంస్కారం ఉంటుంది. మీరు చాలా సంస్కారం మంత్రులు కాబట్టి మీరు ఏం చేయాలో మీరే చెప్తున్నారు. ఆయన రోజు అదే అలవాటు ఆయన చెప్తున్నారు. అంటే అన్నం నీకు ఎంత అవసరమో అంతే పెట్టి వదిలేసి పడే అన్నం పరబ్రహ్మస్వరూపం. రోజు అన్నము లేక చనిపోతున్న వాళ్ళు ఎంతో ఒక్క పుట్టేడు అన్నం లేదు. కాబట్టి అన్నాన్ని పారేసిన అన్నాన్ని చెడగొట్టే లేదు. ఎంత అవసరం మంచి తినేసేయండి.
లాస్ట్ మన అంట్లు పక్కన పడిపోయిన ఉంటుంది కదా, కరేపాకు లేకపోతే ఇద్దరు చెప్తారు అది తీసుకుని తీసుకొని సింట్లో పడేసేయండి, సింట్లో పడేసేయండి. మమ్మీ వద్దంటది, లేదు మీరే మీ మమ్మీకి చేస్తున్న ఒక చిన్న కంట్రిబ్యూషన్ అది, ఒక చిన్న సహాయము. మీ మమ్మీ వద్దంటది అయినా కానీ లేదు సమయం సింట్లో పడేసింది. మళ్ళీ 9:30 10 గంటల వరకు కూడా చదువుతూ నెక్స్ట్ పుస్తకం కాకుండా వేరే మహామహులు రాసి దాని మాత్రం రాసి జవహర్లాల్ నెహ్రూ రాసి ఇంకా ఎంతోమంది గొప్ప గొప్పవాడు. గంపానాయసరావు గారు సైకాలజీ మీద రాశారు, ఎండమూరి వీరేంద్ర గారు రాశారు. అలాంటి రాసిన ఏదైనా బుక్స్ ఉంటాయి, ఏదైనా కథల బుక్స్ ఉంటాయి, అవి చదువుకుంటూ ఒక గంట చదువుకుంటే మనకు లోక జ్ఞానం తెలుస్తుంది. అవి చదువుకున్న తర్వాత 10:30 వరకు చక్కగా పడుకుంటాం. ముందు 5 గంటల చేంజ్ చేసుకొని 5 గంటలకు లేవండి. మనుషులు 6 గంటల నిద్ర చాలా కూర్చోండి. ఎన్ని గంటల అవసరం? కాదు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఉద్యోగం మీద ఏడిచి వచ్చిన అంతకంటే ఎక్కువ నిద్ర అవసరం లేదు. పొద్దున 5 గంటల సూర్యోదయం కన్నా ముందు ఎవరైతే లేస్తారో సూర్యుడి కంటే ఎత్తుకు ఎదుగుతారు. సూర్యోదయం కన్నా ముందు ఎవరైతే లేస్తారో ఆ తర్వాత లేచే వాళ్ళు సూర్యోదయం కన్నా ముందు లేచిన వాళ్ళ దగ్గర పనిచేస్తారు. సూర్యోదయం కంటే ముందే లేవాలి, సూర్యుడు ఉదయించక ముందే మనం కాలం తీసుకోవాలి. అలా చేసి ఏమైతుంది సార్, ఏమైతుంది అంటే మనలో ఉన్న లేజీనెస్ పోతుంది. లేజీ అనేది మనం సోమరిపోతుతనం పోయిందనుకో ఏదైనా హోంవర్క్ కానీ ఇంకేదైనా పని కానీ పోస్ట్ పోన్ చేయము, వాయిదా వేయము. లేకపోతే నువ్వు సోమరిపోతు అయితే నువ్వు ఇలా చేయాల్సిన పనిని వాయిదా శనివారం నాడు వచ్చిన తర్వాత ఒకసారి పడేసి అవి ఆడుకుంటున్నాం. ఆడ హోంవర్క్ చేయకపోతే అదే సండే నాడు హోంవర్క్ కంప్లీట్ చేయాలి. అట్లా పోస్ట్ పోన్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది? పోస్ట్ పోన్ ఏంటంటే వాయిదా వేయడం, మన పనులని వాయిదా వేయడానికి పోస్ట్ పోన్ ఏంటంటే వింటున్నారు అందరూ. ఇంత ముగ్గురు నిద్రపోతున్నాం, వాళ్ళు మంచిగా నిద్రపోతున్నారు. వినాయకుడి దగ్గర డ్యాన్స్ చేయడానికి పోయినట్టు మన అయితే ఒకసారి గట్టిగా చెప్పండి. అయితే వాయిదా వేయదు, మన పనులు వాయిదా వేస్తే ఏమైతుంది? ఏమవుతుందో చెప్పండి. మీకు చిన్నప్పుడు కుందేలు తాబేలు తెలుసా? ఏం చేసింది? కుందేలు తాబేలు ఏం చేసినాయి? పొడి పెట్టుకున్నాయి. ఏమని పొడి పెట్టుకున్నాయి? చెరువు కట్టు నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎవరు ముందు పోతారు? పెట్టుకున్న తర్వాత తెలిసింది ఎవరు? తాబేలు ఫాస్ట్ పోతా, కుందేలు ఫాస్ట్ పోతా? కుందేలు ఫాస్ట్ పోతుంది కదా. మరి తాబేలు ఎందుకు తెలిసింది? అది పరిగెత్తిన తర్వాత ఇది గంటకు కూడా రాదు. కానీ సోమరిపోతుతనం వల్ల తన పనిని వాయిదా వేసుకొని నిద్ర ఏం చేసుకుంటే అతి నిద్ర మంచిగా నిద్ర ఇది మెల్లిగా దాటేసింది. ఎవరు గెలిచిండు అక్కడికి? అంటే మనం చేసే పనుల వల్ల మనకంటే వెనుక ఉన్న తాబేలు లాంటి కూడా ముందుకు వెళ్ళిపోతాడు. నువ్వు కుందేలు అయి ఉండి కూడా నీలో శక్తి ఉండి కూడా నువ్వు ఎక్కడ ఉంటావు? ఇక్కడనే ఉంటావు, ఇక్కడికి పోలేవు. వదులుకోవాలి, లేజీ ఉండొద్దు, సోమరిపోతులా ఉండొద్దు, మనం చేసే పనుల్ని వాయిదా వేయొద్దు. వాయిదా వేయకుండా ఎప్పటికీ తులసిదాస్ చెప్పాడు. తులసిదాస్ కల్ కరే
करे सो आज करे, आज करे सो वेरी అయితే రేపు చేయాల్సిన పని ఇవాళ చేసే పని ఇప్పుడే చేయమని చెప్పాడు. సోమరి పోతులు కాకూడదండి. అలా సోమరి పోతులంటే మీరు ఇక్కడ చేరుకోవాలనుకున్న వాళ్ళకి తెలియదని ఇక్కడ ఇప్పుడు చెప్పండి చెల్లు చెప్తున్నాను. నేనేం చెప్పినా మీరు అల్లరి చేయదలుచుకున్నారు, మీరు వినదలుచుకుని వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్తారు లెట్స్ స్కిప్. వినను అనుకునే వాళ్ళు వినదలుచుకునే వాళ్ళు వెళ్ళిపోండి, దయచేసి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని నేను ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడే వెళ్ళిపోవాలి వినదలుచుకునే వాళ్ళు. వినాలని ముందు కూడా మరి ఎందుకు అలా చేస్తున్నారు? ఇది అలవాటు కదా. వాడి ఇందులో ఉంది వద్దన్నా అనుకుంటాడా? వద్దాను ఎంతసేపు ఉంటాడు? కొద్దిసేపు అంటాడా? మంచి చెప్పేటప్పుడు వినండి. ఇప్పుడు మీరు నాకు ప్రమాణం చేశారు, మీరంతా బుక్ అయిపోయి ఉన్నానా? నేను ఇందాక చెప్పినా పడేద్దని చెప్పినా ఎంత అవసరమో అంతే పెట్టుకోలేదు. అయితే మీరంతా బుక్ అయిపోయినప్పుడు ఏదో సార్ ఏదో ఆడుతుండు పాడుతుండు కదా అని అనుకుంటా. మనం ఎంజాయ్ చేస్తాం అనుకున్నాం. తానే నా అవసరంగా ప్రమాణం చేయించాడు సార్. మీరంతా బుక్ అయిపోయింది అవునా? మీరంతా బుక్ అయ్యారు. ఎట్లా బుక్ అయ్యారు తెలుసా? రేపు రికార్డ్ బుక్స్లలో ఎక్కడానికి బుక్ అయ్యారు మీరు. భవిష్యత్తులో రికార్డ్ బుక్స్లలో ఎత్తారు మీరు. నేను చెప్పిన షెడ్యూల్ కాబట్టి రేపు పొద్దున్న నుంచి ఇవాళ సాయంత్రం నుంచి ఎదిగి వెళ్ళగా ఏమేం చేయాలి? స్నానం చేసి ఏది దేవుళ్ళ అవసరం పెట్టింది కూడా పెట్టింది. పుస్తకాలు కూడా రేపు మిమ్మల్ని చూడాలట్లా. మీ ప్రవర్తనలో మార్పు రావాలి. రోజు ఉండేటట్లు కాకుండా మీరు ఎక్కడి నుంచి ఎక్కడ కూరచుకున్నారు, అక్కడికి కూరచుకున్నారు కాబట్టి మీ ప్రవర్తనలో మార్పు రావాలి. రేపటి నుంచి నేను చెప్పిన షెడ్యూల్ ఫాలో అయ్యి లేజీ లేకుండా సోమరిపోతు కాకుండా బాగుంది. ఓకేనా? నెక్స్ట్ ఎట్లా చదువుకోవాలి సార్? ఎట్లా చదువుకోవాలి? మేము ఎట్లా ఉన్నామో నేర్పించు, ఏమేమి చదువుకోవాలో నేర్పించు, ఏమేమి పుస్తకాలు నేర్చుకోవాలో చెప్పారు.
మరి ఎలా చదువుకోవాలి?